అందని ద్రాక్షపళ్ళు. అనగనగా ఒక అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. ఆ నక్క చాలా తెలివైంది, ఇంకా పట్టుదల గలది. ఏదైనా సాధించే వరకు వదలదు. అలాంటి నక్కకి ఒకరోజు అలా దారిలో వెళ్తూ ఉండగా ఒక ద్రాక్ష పళ్ళ తీగ కనపడింది. ఆ తీగకు నిగనిగలాడుతూ ద్రాక్షపళ్ళ గెలలు వేలాడుతూ ఉన్నాయి. ఈరోజు నాకు అదృష్టం బాగుంది. పెద్ద పెద్ద గెలలు దొరికాయి. వాటిని చూస్తేనే నోరూరుతుంది అనుకొని కొంచెం ఎగిరి చేతులు చాచింది. పళ్ళగుత్తి చాలా ఎత్తులో ఉండి నక్కకి అందలేదు. ఏమీ పర్వాలేదు, మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దాం అనుకుంది. ఈసారి ఇంకొంచెం దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగురుదాం అనుకుని కొంచెం దూరం నుండి ప్రయత్నించింది. చాలా దగ్గరగా వచ్చింది, కాని అందలేదు. అయ్యో, ఇంకొంచెం ఎత్తుకు ఎగురుంటే బావుండు అనుకుంది నక్క. ఇలా చాలాసేపు ప్రయత్నించి నక్క అలసిపోయింది. ఛ, అయినా ఈ ద్రాక్ష పళ్ళలో ఏముంది, పుల్లగా ఉంటాయి. వీటి కోసం ప్రయత్నించడం సమయం వృధా అనుకొని నక్క అక్కడి నుంచి వెనుతిరిగింది. అలా నడుస్తూ ఉండగా ఒక చెక్క దుంగ కనపడింది. ఈ చెక్క దుంగని ఉపయోగించి ఇంకోసారి ప్రయత్నించి చూద్దాం అనుకొని చెక్క దుంగను ద్రాక్షపళ్ళ గుత్తి కింద ఉంచి దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి దుంగపై కాలు పెట్టి ఎగిరింది. 2 గెలలు దాని నోటికందాయి. నక్క సంతోషంతో పళ్ళని తింది. అరే, ఇవి చాలా తియ్యగా ఉన్నాయి. నేను మరలా ప్రయత్నించకపోయుంటే ఈ తియ్యటి పళ్ళను కోల్పోయేదాన్ని. అందుకే ఏదైనా కావాలి అనుకుంటే అది దొరికే వరకు ప్రయత్నించాలి, మధ్యలోనే వదిలేయకూడదు అనుకొని నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. హాయ్, నా వీడియోస్ మళ్ళీ చూడాలి అనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మిత్రద్రోహం. ఒక అడవిలో కోనేటి సెలయేరులో ఒక తాబేలు జీవనం సాగిస్తుండేది. దానికి ఒక తేలుతో స్నేహం కుదిరింది. రోజు అవి 2 కలుస్తూ మంచి చెడు మాట్లాడుకునేవి. మిత్రమా, నీ స్నేహం మరువలేనిది. అందరూ నీ గురించి తప్పుగా మాట్లాడినా నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. అదేమీ లేదు మిత్రమా, నా కొండి చూసి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు, కానీ నా మనసుని ఎవ్వరూ అర్థం చేసుకోరు.
అలా వాళ్ళ స్నేహం రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. ఒకరోజు ఆ సెలయేరుకి నదీ ప్రవాహం వచ్చింది. మిత్రమా, సెలయేరుకి నదీ ప్రవాహం వచ్చింది. నీవు ఎలాగూ నదిలో ఉండలేవు. మనం వేరే ప్రదేశానికి వెళ్దామా? అవును మిత్రమా, నాకు అదే భయం. కాని నేను సాధు ప్రాణిని, నీవు విషపు జీవివి. ఎలా మనుగడ సాగిద్దాం? అయ్యో మిత్రమా, స్నేహంలో అనుమానాలు ఉండకూడదు. ఉపాయం ఆలోచించు. తాబేలు పాపం అన్నీ ఆలోచించింది. తన ప్రాణాలు, తేలు ప్రాణాలు కాపాడాలని ఒక ఆలోచనకొచ్చి ఉపాయం ఆలోచించింది. తన వీపుపై తేలుని ఎక్కించుకొని తీసుకెళ్దామని. మిత్రమా, ఒక పని చేద్దాం. నువ్వు నా వీపుపై ఎక్కు, నేను నిన్ను ఆ ఒడ్డుకి తీసుకెళ్తా. కాని ఒక్క పరీక్ష, నువ్వు నన్ను కుట్టకూడదు. అయ్యో, ఎంత మాట! నేనెందుకు కుడతాను? నన్ను ఒడ్డు చేరుస్తావు కదా. అలా తాబేలు తన వీపుపై తేలునెక్కించుకొని బయలుదేరింది. అలవాటులో పొరపాటుగా తేలు తన బుద్ధిని ఆపుకోలేక పొరపాటుగా తాబేల్ని కుట్టేసింది. అయ్యో, అదేంటి మిత్రమా, నన్ను కుట్టేశావు అని అడిగింది. అయ్యో, క్షమించు మిత్రమా, నా బుద్ధి చూపించాను. కుట్టడం నా అలవాటు, తప్పు చేశాను అని ఆ కంగారులో తాబేలు నీటిలో మునిగిపోయింది. తేలు కూడా మునిగిపోయి చనిపోయింది. తాబేలు బతుకు జీవుడా అని ఒడ్డున పడింది. స్నేహం అనేది మంచి చెడు ఆలోచించేలా ఉండాలి, కానీ ప్రాణాల మీదకి తెచ్చుకునేలా ఉండకూడదు. హాయ్, నా వీడియోస్ మళ్ళీ చూడాలి అనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. అపాయంలో ఉపాయం. వయసు మీద పడి ముసలితనంలో ఉన్న ఒక ఎద్దు బతుకు తెరువుకు అడవి బాట పట్టింది. ఛ! నా యజమాని ఎంతటి స్వార్థపరుడు! నాకు ముసలితనం వచ్చేంత వరకు నాతో చాకరీ చేయించుకుని ఇప్పుడు వదిలించుకున్నాడు. అలా ఒక అడవి చేరి మంచి గడ్డి పెరుగున్న ప్రదేశాన్ని గుర్తించింది. ఆహా! ఈ ప్రదేశం చాలా అనువుగా ఉంది. మంచి ఆహారం మరియు సురక్షితమైన ప్రదేశంలా ఉంది. చాలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ప్రదేశానికి సింహం వచ్చింది. ఆహా! ఎంతటి అదృష్టం!
ఈ రోజు నా ఆహారానికి మంచి ఎద్దు దొరికింది, బాగా ఆకలిగా కూడా ఉంది అనుకుంటూ ఎద్దు దిశగా వెళ్తూ ఉంది. అది గమనించిన ఎద్దు ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలనుకుని, ఏయ్ పిల్లలు, బాగా ఆకలిగా ఉంది అన్నారుగా, ఒక మంచి సింహం దొరికింది. దాన్ని చంపి మనందరం కడుపు నింపుకోవచ్చు. వెంటనే సింహం కోపంతో, ఏ ఎద్దు, తమాషాగా ఉందా? నువ్వు నన్ను చంపుతావా? ఆగు, వస్తున్నా. పిల్లలు రెడీగా ఉండండి, సింహం చాలా దగ్గరగా వచ్చేసింది. నా కొమ్ములతో దాన్ని చంపి మీకు ఆహారంగా ఇస్తాను. అందరం కడుపు నిండా తినొచ్చు. సింహం కొంచెం భయంతో, అమ్మో, ఇది నిజంగా చంపేలా ఉంది, ముందుగా ఇక్కడి నుంచి పారిపోవాలి అని అడవిలోకి పారిపోయింది. అమ్మయ్యా, ఎలాగోలా దీని బారి నుండి తప్పించుకున్నాను. ఇదంతా దూరం నుంచి గమనించిన ఒక నక్క సింహం దగ్గరికి వెళ్ళింది. సింహం రాజా, అదేంటి నువ్వు అడవికి రాజువి, నువ్వు పారిపోవడమేంటి? అని నవ్వింది. ఏ నక్క, ఏంటి పొగరెక్కిందా? నన్ను ఎదిరించి మాట్లాడతావా? అక్కడ ఒక భయంకరమైన మృగం ఉంది, అందుకే పారిపోయొచ్చాను. అందుకే నాకు నవ్వులాటగా ఉంది. అది మృగం కాదు, మామూలు ఎద్దు. తెలివిగా నిన్ను భయపెట్టింది. అది నన్ను కొమ్ములతో చంపుతా అని బెదిరించింది. నీకు తెలీదా దాని సంగతి? నక్క ఎలాగైనా ఎద్దు మోసాన్ని బయటపెట్టి సింహం చంపగా తనకు ఆహారం దొరుకుతుందని ఆలోచించింది. సరే రాజా, మనం ఒక పని చేద్దాం. ఇద్దరం వెళదాం. ముందుగా నేనుంటాను, నా వెనక నూరా. ఎదిరిస్తే నేను పోరాడుతాను. దానికి సరే అని రెండూ కలిసి ఎద్దున్న ప్రదేశానికి వెళ్ళాయి. అది గమనించిన ఎద్దు మళ్ళీ ఎలాగోలా తప్పించుకోవాలనుకుని, ఏంటి నక్క, 2 సింహాలను తీసుకురా అంటే ఒక్కదాన్నే తెచ్చావు? నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఈ రోజు ఎలాగైనా నువ్వే మాకు ఆహారం. వెళ్ళు రాజా, దాన్ని చంపేయి. నేను నా పిల్లలు తినడానికి ఈ ఒక్క సింహం సరిపోదు. వెళ్ళి ఇంకో సింహాన్ని తీసుకురా. ఈలోపు దీని పని పడతాను. దాంతో కోపం వచ్చిన సింహం నక్కని బెదిరించింది. ఏంటి నక్క, దొంగ నాటకాలాడి నన్ను ఎద్దుకు బలిద్దాం అనుకున్నావా? నీ సంగతి తర్వాత చెప్తాను అని వెంటనే పారిపోయింది. ఇక చేసేదేమీ లేక నక్క కూడా వెనుతిరిగింది. అమ్మయ్యా, ఎలాగోలా తెలివిగా తప్పించుకున్నాను. ఇంకో సురక్షిత ప్రదేశాన్ని వెతుక్కోవాలి. ఎంతటి అపాయం ఎదురైనా సరైన ఉపాయంతో ఎదిరించవచ్చు. హాయ్, నా వీడియోస్ మళ్ళీ చూడాలి అనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. కోకిల మార్పు. ఒక అడవిలో కోకిల మరియు కాకి స్నేహంగా నివసిస్తూ ఉండేవి. కాకి సొంతంగా గూడు కట్టుకొని అందులో నివసిస్తూ ఉండేది. కోకిల మాత్రం చెట్టు కొమ్మల మీద నివసిస్తూ ఉండేది. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఒక తెలివైన నక్క అడవిలో వెళుతూ ఉంది.
అలా కొంత దూరం వెళ్ళాక ఇప్పటికే చాలా దూరం నడిచాను, బాగా అలసిపోయాను, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకొని కోకిల కాకి నివసిస్తున్న చెట్టు దగ్గరలో విశ్రాంతి తీసుకుంటుంది. అలా కొంతసేపటికి నిద్రలోకి వెళ్ళిపోయింది. అలా నిద్రిస్తూ ఉండగా చీకటి పడిపోయింది. కొంత సమయం తరువాత నక్క నిద్రలోంచి మేల్కొని, అయ్యో, చీకటి పడిపోయిందే, ఈ చీకట్లో దారి కూడా కనిపించట్లేదు. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు ఉదయాన్నే వెళ్దాం అనుకొని ఆ నక్క ఆ రాత్రికి అక్కడే ఉండిపోయింది. అలా మరుసటి రోజు ఉదయాన్నే కాకి తన గూడు నుండి ఆహారం కోసం బయటికెళ్ళింది. బయటికెళ్లడం చూసి కోకిల నెమ్మదిగా కాకి గూడులోకి వెళ్ళి గుడ్లు పెడుతుంది. ఇదంతా గమనించిన నక్క కోకిలతో ఇలా అడిగింది, ఇది కాకి గూడు కదా, నువ్వేం చేస్తున్నావు అందులో? నాకు గూడు పెట్టడం చేత కాదు, అందుకే కాకి గూడులో గుడ్లని పెడుతున్నాను. నీకు గూడు కట్టడం ఎందుకు చేత కాదు? బాగానే ఉన్నావు కదా, కాళ్ళున్నాయి, రెక్కలున్నాయి, బాగా ఎగరగలుగుతున్నావు. ఒకవేళ పెద్ద గాలొచ్చి గూడు పడిపోతే కాకి మళ్ళీ ఇంకో చెట్టు చూసుకొని గూడు కట్టుకుంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావ్ అని నక్క అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు కోకిల నక్క అన్న మాటలకి సిగ్గుతో తలదించుకొని, ఇక నుండి నేను ఎవ్వరి మీద ఆధారపడకూడదు అనుకొని కోకిల తన గూడు తానే కట్టుకొని సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. ఒకరి మీద ఆధారపడి జీవించడం కన్నా సొంతంగా జీవించడం ఉత్తమం. హాయ్, నా వీడియోస్ మళ్ళీ చూడాలి అనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి.